నేను విచారణకు రాను, నువ్వే దిగిపో. ఏం అహంకారం ఇది. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి. విచారణ చేసే నైతికత మీకు లేదు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారట. ఏం పరిధి? ఈయన గీసిన పరిధులు ఉంటాయా? నువ్వు గీసిన పరిధులు ఉంటాయా? భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది? ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కరెంటు 3 రూపాయల 90కే కొన్నాం, అది కాస్ట్లీనా? 3 రూపాయల 90కి కొంటే ఆ విచారణ ఎదుర్కొందా? చెప్పు. యాదాద్రి ప్లాంటుకు 2015లో భూమి పూజ చేశాం, కానీ కరోనా వల్ల లేట్ అయింది. దానికే మీరు టైంకు పూర్తి కాలేదన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా వచ్చింది ఎప్పుడా? 2020లో. ఈయన ప్రారంభించింది ఎప్పుడు? 2015లో. 5 ఏళ్ల ముందు. కరోనా ఎట్లా ఆపిందా? 5 ఏళ్ల ముంగట్నే చూసుకోయ్యా. గత ప్రభుత్వాన్ని బదనాం చేసేలా మీ తీరు ఉంది. మీ ఎంక్వైరీ చట్టవిరుద్ధం, స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఈయన డిమాండ్ చేస్తా ఉన్నాట. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురుదాడికి దిగారు. వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు తాను రానని, మీరే కమిషన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన శనివారం 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తాను కరెంటు కొనుడు తప్పు కాదని, దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలేమీ జరగలేదని, ఈ అంశంపై ఎంక్వైరీలు చేయడం. ఇగో గిడ చూడరా, భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది అంటుండు. సబ్ క్రిటికల్ ప్లాంట్ మిషనరీని ప్రపంచంలో ఏ దేశం కూడా వాడతలేదు, అది వయబిలిటీ కాదని వదిలిపెట్టినాయి. కేవలం ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీ దగ్గర కమిషన్లు కొట్టడానికి కేసీఆర్ ఆడినటువంటి డ్రామా. ఈ అంశంపై ఎంక్వైరీలు చేయడం చట్టవిరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ పూర్తి కాకముందుకే తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎంక్వైరీ చేసే నైతికతను జస్టిస్ నరసింహారెడ్డి కోల్పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు. అసాధారణ నిర్ణయాలట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5,000 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, నాటి అసాధారణ పరిస్థితిలో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. చట్ట పరిధిలోనే అన్ని వ్యవహారాలు చేసి సక్సెస్ అయ్యామన్నారు. నాటి తమ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు. ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్టవిరుద్ధమని చెప్పాల్సిన వ్యక్తే ఎంక్వైరీ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించడం బాధాకరం అని చెప్పి ఈయన చెప్పారట. కేసీఆర్ కడిగిన ముత్యమని చెప్పేది ఉండనట. కేసీఆర్ కడిగిన ముత్యమని చెప్పేది ఉండనట. మనము ఈయననే పోయి చెప్పేది ఉండనట. కమిషన్ తప్పు, కేసీఆర్ రత్నం లాంటోడు, కడిగిన ముత్యం లాంటోడు అని చెప్పాల్సి ఉండనట. సిగ్గు లేకుండా కమిషన్ ముంగట ఎంక్వైరీకి హాజరు కాకుండా కేవలం ఎటుపోయినాయి రా బాబు 12,500 కోట్లు అంటే నేను చెప్పా అంటుండు. ఎటుపోయినాయి? ఎవడు కట్టాలి పైసలు? తెలంగాణ ప్రభుత్వ ఖజానా లూటీ చేసినటువంటి దొంగ ముఠ ఇవాళ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి సమస్యకు కారణం కేసీఆర్ కాదా? రాడట. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నేనే కంప్లైంట్ చేస్తా, ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న పంపు సెట్లన్నీ, అక్రమ విద్యుత్ వినియోగం ఎంత, సపరేట్ లైన్ ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఎట్లా గుంజిర్రు, ఇదంతా ఎంక్వైరీ జరగాల్సిందే, ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అంశమే.